ఈరోజు దేవుని వాగ్దానం జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన భాగంలో దేవుడు ప్రవక్తలను నియమించారు. ఈ ప్రవక్తలలో కొందరు ఎక్కువ ప్రవచనాలను దేవుని పక్షంగా తెలియచేశారు గనుక వారిని పెద్ద ప్రవక్తలని, కొందరు కొన్ని ప్రవచనాలను తెలియచేశారు గనుక వారిని చిన్న ప్రవక్తలని పిలిచారు. వారిలో జకర్యా ఒకరు. ఈ జకర్యా తన ప్రవచనంలో నీతి రాజును గూర్చి ఆయన యెరూషలేములోనికి జయప్రవేశము గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నారని 520 సంవత్సరాలకు ముందే, అనగా యేసు ప్రభువు రక్షకునిగా లోకంలో జన్మించకముందే ఆయనను గూర్చి ప్రవచించారు. ఆయన రాజై నీతిపరుడై దీనుడై రక్షణను తీసుకుని మీ యొద్దకు మిమ్మును విడుదల చేయుటకు వచ్చుచున్నాడు అని చెప్పారు. కనుకనే మీరు బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి అని ప్రవచించాడు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఈ నీతి రాజు మీ మధ్యను నివాసము చేయును గనుక సంతోషముగా నుండి పాటలు పాడండి, యెరూషలేమును ఆయన ఇకను కోరుకును అని చెప్పారు. ప్రవక్త అయిన జెఫన్యా కూడా 3వ అధ్యాయం 14వ వచనంలో సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయండి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయండి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి. మీకు విధించిన శిక్షను ఆయన కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. యెరూషలేమా భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకొమ్ము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును. నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషము చేత ఆయన హర్షించును. గొప్ప అవమానము పొందిన మిమ్మును ఆయన సమకూర్చునని ప్రవచించారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29 వచనంలో మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని చెప్పబడింది. ప్రయాసపడి భారం మోసుకుని వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును అని ఆయన అభయమిస్తూ పిలుస్తున్నాడు. ఈరోజు మన ధ్యాన వాక్యం అనుసరించి సియోను నివాసులారా బహుగా సంతోషించండి అని ఆహ్వానిస్తూ మీకు విశ్రాంతి కలుగును, మీకు అపాయము సంభవింపదు, మిమ్మును ఆయన సమకూర్చును గనుక సంతోషించండి అని పిలుస్తున్నారు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనంలో దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చును అని యెషయా ప్రవచించారు. ఈ నీతిరాజు మన జీవితాలలో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన జీవితాలలో ఈ విశ్రాంతిని, విడుదలను, సమాధానమును, రక్షణను అనుగ్రహించును గనుక బహుగా సంతోషించుదామా, ఉల్లసించుదామా, అట్టి ధన్యతను కోరుకొని పొందుకుందామా. అట్టి ధన్యత ప్రభు మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. ఆమెన్.